హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్ అనలిటిక్స్లో గూగుల్ యాడ్స్. దీన్నే ఇంతకుముందు గూగుల్ యాడ్వర్డ్స్ అని కూడా అంటారు. ఇందులో వచ్చేసి వాట్ ఈజ్ గూగుల్ యాడ్స్, హౌ ఇట్ ఈస్ వర్క్, యాడ్ ప్లేస్మెంట్, పేమెంట్ మెథడ్, టార్గెట్, టైప్స్ ఆఫ్ యాడ్స్, ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ ఈజ్ ఏ గూగుల్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. గూగుల్ యాడ్స్ అనేది గూగుల్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా గూగుల్స్ అనే కంపెనీ గూగుల్ యాడ్స్ని యూజ్ చేసుకుంటుంది. ఫార్మలీ నోన్ యాజ్ గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్వర్డ్స్. ఇంతకుముందు గూగుల్ యాడ్స్ని గూగుల్ యాడ్వర్డ్స్ అని పిలుస్తారు. ఇట్ అలౌస్ బిజినెస్ టు బిడ్ ఆన్ కీవర్డ్స్ టు డిస్ప్లే యాడ్స్ ఇన్ వేరియస్ ప్లేసెస్ లైక్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్, వీడియో ప్లాట్ఫామ్స్ అండ్ ఆన్ దేర్ వెబ్సైట్స్. ఈ బిజినెస్ అనేది కీవర్డ్స్ బిడ్డింగ్ బేస్ చేసుకొని గూగుల్ యాడ్స్లో జరుగుతుంది. యాడ్స్ అనేవి వేరియస్ ప్లేసెస్ లైక్ సెర్చ్ రిజల్ట్స్, వీడియో ప్లాట్ఫామ్స్ and on other websites. Essentially, it is a pay-per-click PPCని బేస్ చేసుకొని ఈ గూగుల్ యాడ్స్ అనేది వర్క్ చేస్తుంది. సిస్టమ్ వేర్ అడ్వర్టైజర్స్ పే ఓన్లీ వెన్ సమ్మన్ క్లిక్స్ ఆన్ దేర్ యాడ్స్. అడ్వర్టైజర్స్ కస్టమర్స్ ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేస్తారో అప్పుడే మనీ అనేది పే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ టైంలో అడ్వర్టైజర్స్ మనీ అనేది పే చేయరన్నమాట. ఇది వచ్చేసి వాట్ ఈజ్ గూగుల్ యాడ్స్. తర్వాత హౌ ఇట్ ఈస్ వర్క్. బిజినెస్ క్రియేట్స్ యాడ్స్ అండ్ సెట్ ఏ బడ్జెట్. దే దెన్ బిడ్ ఆన్ రెలవెంట్ కీవర్డ్స్ దట్ యూజర్స్ మైట్ సెర్చ్ ఫర్ వెన్ లుకింగ్ ఫర్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్. యాడ్ ప్లేసెస్. Ads can appear in several locations, including Google search results, on YouTube, in Google Maps, and on other websites that partner with Google. Ad placement అనేది వెబ్సైట్, గూగుల్ మొబైల్ యాప్ అండ్ గూగుల్ రిలవెంటెడ్ వెబ్సైట్లో ఈ యాడ్స్ అనేది డిస్ప్లే చేయబడతాయి. అదేవిధంగా పేమెంట్ మెథడ్స్. గూగుల్ యాడ్స్ ఈజ్ ఏ pay-per-click platform. This means advertisers only pay when users click on their ads. ఇందాక చెప్పినట్టు పీపీసీ పాలసీలో పేమెంట్ అనేది జరుగుతుంది. కస్టమర్స్ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడే అడ్వర్టైజరు పేమెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ టైంలో అవసరం ఉండదు. దేర్ వెబ్సైట్స్ ఆర్ టేక్స్ అండర్ డిజైర్డ్ యాక్షన్స్. తర్వాత types of ads. Google Ads supports various ads formats including search ads, which appears on Google search results, display ads, which appears on websites and apps, shopping ads, promoting products, and YouTube ads display before, during, or after videos. Types of ads అనేది search ads, display ads, షాపింగ్ యాడ్స్, ఇలా రకరకాల యాడ్స్ అనేవి ఉన్నాయి. మనం చెప్పుకున్నట్టు సెర్చ్ యాడ్స్ అనేవి మన వెబ్సైట్లో సెర్చ్ కొట్టినప్పుడు కొన్ని కీవర్డ్స్ ఆటోమేటిక్గా కొన్ని లింక్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని సెర్చ్ యాడ్స్ అనేవి పనిచేస్తాయి. తర్వాత డిస్ప్లే యాడ్స్ అనేవి విచ్ అపీర్స్ ఆన్ వెబ్సైట్స్ అండ్ యాప్స్. ఈ డిస్ప్లే యాడ్స్ అనేవి మొబైల్ యాప్స్లో అండ్ వెబ్సైట్లో వర్క్ అవుతాయి. షాపింగ్ యాడ్స్ అనేవి ప్రమోటింగ్ ప్రోడక్ట్ని ప్రమోటింగ్ చేయడానికి షాపింగ్ యాడ్స్ అనేవి యూజ్ అవుతాయి. అదేవిధంగా యూట్యూబ్ యాడ్స్ అనేవి మనం యూట్యూబ్ ప్లే చేసే ముందు, మధ్యలో, తర్వాత యూట్యూబ్ అయిపోయే లాస్ట్లో అనేవి యాడ్స్ అని వస్తాయి. స్కిప్, నాన్ స్కిప్, ఈ టైప్లో యాడ్స్ అనేవి వస్తాయి. తర్వాత టార్గెట్. గూగుల్ యాడ్స్ అనేది మనకి
ఈ కస్టమర్స్ని ఎలా టార్గెట్ చేస్తా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఈ టార్గెటింగ్ అనేది తెలియజేస్తుంది. గూగుల్ యాడ్స్ ఆఫర్స్ వేరియస్ టార్గెటింగ్ ఆప్షన్స్ టు సర్చ్ స్పెసిఫిక్ ఆడియన్సెస్ బేస్డ్ ఆన్ డెమోగ్రాఫిక్స్, ఇంట్రెస్ట్స్ అండ్ బిహేవియర్స్. గూగుల్ యాడ్స్ అనేది డెమోగ్రాఫిక్స్. మన గూగుల్లో సపోజ్ మన జీమెయిల్ ఉంది. జీమెయిల్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా గూగుల్ అనే కంపెనీ క్యాప్చర్ చేసి ఆ డేటా ద్వారా మనకి మన హ్యాబిట్స్, బిహేవియర్స్, మన కల్చరు, అదేవిధంగా జెండరు, అదేవిధంగా ప్లేసెస్, రకరకాల డేటాని బేస్ చేసుకొని ఈ టార్గెటింగ్ అనేది గూగుల్ యాడ్స్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని అడ్వర్టైజ్మెంట్స్ ఏ ఏరియాలో ఇవ్వచ్చు, ఏ ఏరియా ఇవ్వకూడదు అనేది, బిజినెస్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనేది ఈ గూగుల్ యాడ్స్ అడ్వర్టైజర్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా ఈ గూగుల్ యాడ్స్లో ROI, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని బిజినెస్ జరుగుతుంది. తర్వాత ఈ గూగుల్ కంపెనీకి మెయిన్ వచ్చేసి గూగుల్ యాడ్స్, గూగుల్ క్లౌడ్ ద్వారా మ్యాక్సిమం ఇన్కమ్ అనేది వీటి నుంచే వస్తుంది. తర్వాత గూగుల్ యాడ్స్ ఈ బిడ్డింగ్ కీవర్డ్స్ మీద బేస్ అయ్యి ఈ బిజినెస్ జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఈ వీడియోలో కీవర్డ్స్ బిడ్డింగ్ మెయిన్, దీన్ని బేస్ చేసుకొని ఈ గూగుల్ యాడ్స్ అనేది వర్క్ అవుతుంది. ఇది ఒక టాపిక్ ఇన్ గూగుల్ అనలిటిక్స్. నెక్స్ట్ టాపిక్లో వేరే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.